అది కృష్ణానది తీరాన ఉన్న ధర్మపురి గ్రామం. పక్షుల కిలకిల రావాలతో ఉదయం వేళ రాఘవయ్య తన చిన్న పొలంలో కష్టపడుతున్నాడు. అప్పుడే అతనికొక వింత శబ్దం వినిపించింది. అబ్బా, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఈ భూమి కూడా చాలా గట్టిగా ఉంది. గడ్డపారతో తవ్వుతూ గల్లగలమనే శబ్దం వస్తుంది. ఏంటది? ఏదో లోహం తగిలినట్లుందే. మట్టి తీసి చూస్తూ ఆశ్చర్యంతో, ఊరి దేవుడో, ఇదేంటి బంగారు నాణాలతో నిండిన రాగి బిందె! ఇన్ని బంగారు నాణాలా? వీటితో నా కష్టాలన్నీ తీరిపోతాయి. మా పిల్లలకు మంచి బట్టలు కొనొచ్చు, ఇల్లు కట్టించవచ్చు. కాసేపు ఆగి, లేదు లేదు రాఘవయ్య, ఇది నీ కష్టం కాదు. ఎవరో దాచుకున్న సొమ్ము నీకు దొరికింది. ఇది నీదెలా అవుతుంది? దీన్ని వెంటనే మన జమీందారు గారికి అప్పగించాలి. అదే ధర్మం. రాఘవయ్య ఆ బిందెను ఒక పాత బట్టలో మూటగట్టుకుని జమీందారుగారి భవనానికి చేరుకున్నాడు. అక్కడ జమీందారు విశ్వనాథ్ గారు ప్రజల విన్నపాలు వింటున్నారు. ప్రభూ, రాఘవయ్య అనే రైతు మిమ్మల్ని కలవాలని వేచి ఉన్నాడు. ఏదో నిధి దొరికిందట. నమస్కారం ప్రభు. నా పొలం తవ్వుతుండగా ఈ బిందె దొరికింది. ఇందులో బంగారు నాణాలున్నాయి. ఇవి నా కష్టార్జితం కాదు. అందుకే మీకు అప్పగించడానికి వచ్చాను. రాఘవయ్య, నీ నిజాయితీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. ఈ రోజుల్లో రూపాయి దొరికితేనే జేబులో వేసుకునే లోకమిది. నీకు ఇంత నిధి దొరికినా ఆశపడలేదా? ఇది నీ భూమిలో దొరికింది కాబట్టి దీనిపై నీకే హక్కుంటుంది. తీసుకెళ్ళు. వద్దు ప్రభూ, అయాచితంగా వచ్చిన సొమ్ము పాముతో సమానం. నా చెమట చిందించి పండించిన కూడు నాకు అమృతం. దీన్ని ప్రజల కోసం ఉపయోగించండి. నాకు నా 2 ఎకరాల పొలం చాలు. గొప్పవాడివయ్యా రాఘవయ్య. సరే, నీ ఇష్టప్రకారమే ఈ నిధితో ఊరి చెరువును బాగు చేయిస్తాను. నీకేదైనా బహుమతి ఇద్దామన్నా నువ్వు తీసుకోవు. నీ నిజాయితీని ఈ ఊరు ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వరుసగా 3 ఏళ్లు వర్షాలు లేక ఊళ్ళో కరువు వచ్చింది. రాఘవయ్య కుటుంబం పూట గడవడమే కష్టంగా మారింది. ఒక రాత్రి దీపం వెలుగులో రాఘవయ్య, లక్ష్మి మాట్లాడుకుంటున్నారు. ఏవండి, పిల్లలు ఆకలితో పడుకున్నారు. ఇంట్లో గింజ కూడా లేదు. నాడు ఆ బంగారు బిందె మనమే ఉంచుకుని ఉంటే ఈరోజు మన పరిస్థితి ఇలా ఉండేదా? దేవుడిచ్చినా మీరు వద్దన్నారు. లక్ష్మి, కష్టమొచ్చింది కదా అని ధర్మాన్ని నిందించకూడదు. ఆ రోజు తీసుకుంటే ఈరోజు మనం దొంగల్లా భయపడాల్సి వచ్చేది. ఇప్పుడు మన దగ్గర తిండి లేకపోవచ్చు, కానీ తలెత్తుకుని తిరిగే నిజాయితీ ఉంది. అది చాలదా? మీ సిద్ధాంతాలు బానే ఉన్నాయి, కాని పిల్లల ఆకలి చూడలేకపోతున్నాను. ఓపిక పట్టు లక్ష్మి. లోకాన్ని కాపాడే ఆ పరమాత్ముడు మనల్ని వదిలేయడు. అదే సమయంలో జమీందారు మారువేషంలో తిరుగుతూ రాఘవయ్య మాటలు వింటారు. ఆయనకు రాఘవయ్య మీద గౌరవం మరింత పెరుగుతుంది. మరుసటి రోజు గ్రామంలో చాటింపు వేయిస్తారు. ఓహో, జనం వినండోయ్! మన జమీందారు గారు రేపు భోజన విందు ఏర్పాటు చేశారు. ఊరి జనం అందరూ రావాలి. వెళ్ళేటప్పుడు అందరికీ ఒక బహుమతి కూడా ఉంటుంది. జమీందారు గారికి బుద్ధి వచ్చిందేమో. కరువులో అందరికీ భోజనం పెడుతున్నారు. బహుమతి కూడా అంట. వెళ్దాం పద. మరుసటి రోజు విందు పూర్తయింది. జమీందారుగారు ప్రతి ఒక్కరి చేతికి ఒక పెద్ద గుమ్మడికాయను బహుమతిగా ఇస్తున్నారు. గుమ్మడికాయ పట్టుకుని బయటకు వస్తూ, ఇదేం బహుమతిరా నాయనా, ఇంతసేపు కూర్చుంటే ఒక గుమ్మడికాయ ఇచ్చారా? దీనికంటే ఇంట్లో పడుకోవడం మేలు. దారిలో దాన్ని పారేస్తాడు. వదిలేయడు. ప్రభు, చాలా కృతజ్ఞతలు. మాకు ఈరోజు భోజనం పెట్టి కూరకు కూడా ఇబ్బంది లేకుండా గుమ్మడికాయ ఇచ్చారు. రాఘవయ్య, దీన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు. పారయ్యకు. సరే, ఈ రోజుకైతే ఈ గుమ్మడికాయతో కూర వండుకుందాం. గుమ్మడికాయను కోస్తుంది. కేక వేస్తూ,
ఏవండి, ఇదేంటి? రండి, త్వరగా చూడండి. ఏమైంది? ఊరి దేవుడో, గుమ్మడికాయ లోపల వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయేంటి? ఇవిగో బంగారు నాణేలు కూడా. రాఘవయ్య, కష్టాల్లో కూడా నీ నిజాయితీని వదులుకోలేదు. ఇది నీ గొప్ప గుణానికి నా చిరు కానుక. దారిలో పారేసిన వారికి అందులోని నిధి కనిపించదు. ఇది కేవలం నీలాంటి ధర్మపరులకే దక్కుతుంది. మీ విశ్వనాథ్. ఏడుస్తూ, నన్ను క్షమించండి. మీ మాట నిజమైంది. ధర్మమే మనల్ని కాపాడింది. రాఘవయ్య ఆ సంపదతో తన పేదరికాన్ని పోగొట్టుకున్నాడు. కాని అతను అలాగే ఉండిపోలేదు. ఆ డబ్బుతో ఊరిలో బావులను తవ్వించాడు. పేద విద్యార్థులకు పాఠశాలలు కట్టించాడు. నిజాయితీగా సంపాదించిన సొమ్ము 100 మందికి ఉపయోగపడితేనే దానికి సార్థకత అని నిరూపించాడు. నిజాయితీ అనే పునాది మీద కట్టిన జీవితం కష్టాల గాలివానలకు కూలిపోదు. ఓపిక ఉంటే దైవం ఏదో ఒక రూపంలో మనల్ని వరిస్తుంది. మనం ధరించే వస్తువులకు ధర ఉంటుంది, కానీ మనం గడిపే క్షణాలకు విలువ ఉంటుంది. చాలామంది ధరను చూసి వస్తువులను కొంటారు, కానీ ఆ వస్తువు వెనక ఉన్న విలువను గుర్తించలేరు. ఒక పాత గడియారం ఒక యువకుడికి జీవితమంటే ఏంటో నేర్పిన కథ ఇది. వరుణ్ తన కాలేజ్ ఫీజు కోసం లేదా కొత్త బైక్ కొనుక్కోవడం కోసం డబ్బులు కావాలని తాతయ్య దగ్గరకొస్తాడు. రామయ్య తన దగ్గర ఉన్న ఒక పాత చేతి గడియారాన్ని తీసి మనవడికిస్తాడు. వరుణ్, ఇది మా తాత నాకిచ్చిన గడియారం. ఇది దాదాపు 100 ఏళ్ల నాటిది. దీన్ని తీసుకువెళ్ళి పక్క వీధిలో ఉన్న పాత సామాన్యుల దుకాణంలో దీని ధర ఎంతో కనుక్కో. తాతయ్య, ఈ తుప్పు పట్టిన గడియారాన్ని ఎవరు కొంటారు? దీనికంటే నా స్మార్ట్ వాచ్ ఎంతో నయం. సరే, మీరు చెప్పారు కాబట్టి వెళ్ళి అడుగుతాను. వరుణ్ దుకాణానికి వెళ్లి తిరిగి వస్తాడు. తాతయ్య, వాడు దీన్ని చూసి నవ్వి, ఇది పని చేయడం లేదు కాబట్టి కేవలం 10 రూపాయలిస్తానన్నాడు. చూశారా, దీనికి అంతకంటే విలువలేదు. సరే వరుణ్, ఇప్పుడు ఇదే గడియారాన్ని తీసుకువెళ్ళి మన ఊరి చివర ఉన్న పాత గడియారాల మరమ్మత్తు దుకాణంలో చూపించు. వరుణ్ మళ్ళీ వెళ్ళి వస్తాడు. ఈసారి ముఖంలో చిన్న మార్పు. తాతయ్య, ఆ దుకాణమాయన దీన్ని చాలాసేపు పరీక్షించి ఇది చాలా అరుదైన మోడల్ అని చెప్పాడు. దీనికి 1000 రూపాయలిస్తానన్నాడు. మంచిది వరుణ్, ఇప్పుడు చివరిగా ఒక పని చెయ్యి. దీన్ని తీసుకువెళ్ళి సిటీలో ఉన్న మ్యూజియం అంటే పురావస్తు ప్రదర్శనశాల డైరెక్టర్కు చూపించు. వరుణ్ సాయంత్రం తిరిగి వస్తాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో వెలిగిపోతున్నాయి. తాతయ్య, నమ్మలేకపోతున్నాను. ఆ మ్యూజియం డైరెక్టర్ ఈ గడియారాన్ని చూసి షాక్ అయ్యాడు. ఇది స్వాతంత్ర్య కాలం నాటి ప్రత్యేకమైన తయారీ అని, ఇలాంటివి ప్రపంచంలో కేవలం 5 మాత్రమే ఉన్నాయని చెప్పాడు. దీనికోసం ఆయన మనకి 5 లక్షల రూపాయలివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తాతయ్య, 10 రూపాయల వస్తువు 5 లక్షలు ఎలా అయింది? చూశావా వరుణ్, ఈ గడియారం మారలేదు, కానీ అది ఉన్న చోటు మారింది. దాన్ని తక్కువగా చూసే చోట దాని విలువ 10 రూపాయలే, కానీ దాని గొప్పతనం తెలిసిన చోట దాని విలువ లక్షల్లో ఉంటుంది. మన జీవితం కూడా ఇంతే వరుణ్. నీ విలువ తెలియని చోట నువ్వు ఎంత కష్టపడినా నిన్ను తక్కువగానే చూస్తారు. కాబట్టి నీ విలువ తెలియని చోట ఉండి బాధపడటం కంటే నీ గొప్పతనం గుర్తించే వ్యక్తుల మధ్య ఉండటం ముఖ్యం. నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. తాతయ్య, నేను కేవలం డబ్బు కోసమే దీన్ని చూశాను, కానీ దీని వెనుక ఉన్న చరిత్రను, మీరు దీన్ని కాపాడిన విధానాన్ని గమనించలేదు. సారీ తాతయ్య. పర్వాలేదు నాయనా, ఈ గడియారాన్ని నేను అమ్మను. ఇది నీకు ఒక పాఠంలాగా నీ దగ్గరే ఉంచుకో. కాలం గడిచిపోతుంది, కాని మనమిచ్చే విలువ ఎప్పటికీ నిలిచిపోతుంది. నువ్వు సరైన చోట లేనప్పుడు నీ విలువ తక్కువగా అనిపించవచ్చు. దానికి నువ్వు బాధపడకూడదు. నీ విలువ తెలియని చోట నీ శక్తిని వృధా చెయ్యకు. నిన్ను సరైన రీతిలో గుర్తించే వ్యక్తులను వెతుక్కోవడమే జీవితంలో అసలైన విజయం.